ఒక్కనే అయితే మళ్ళీ అందరు సమర్పయామి పుష్పాక్షతేన దేవాంతరం సమర్పయామి నేత్ర కచుక నీళ్ళ రెండు చేతులు హస్తప్రక్షాళన ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ మహాగణాధిపతయే నమః Enani kira. Asana priya rupa sundara mangalam modakacita mangalam sanmodakayaka mangalam Vadavajjita bodhakara ganada rupaka mangalam Sri Gajanana mangalam satbhogarajaka mangalam Nagabhushita Nilakandhara Ragamahita mangalam Mangalam Gananathaya mangalam Harasunave Mangalam Vighnagadara Vighnahastrayasthu mangalam Mahagणपतये नमः भूतगणाधिसेवितं कवित्तजम्बू वनसार भक्षणं उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वर पादपङ्कजं प्रार्थना नमस्कारां समर्पयामि नमस्करोमि చేతులు అక్షతలు తీసుకొని నీళ్లు పోసుకొని పక్కకు పోదండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనాధివ యద్భూతితం మజారేవ పరిపూర్ణం తరస్తు మే మహాగణాధిపతి ప్రీతయే సంభవిత పూజనేన భగవాన్ సర్వాత్మకః మహాగణాధిపతి ప్రియరాన్న మమ ప్రియతో వరదో భవతు వక్రతుండ మహాకార సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా మహాగణపతయే నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి తరంగ సద్గురు పూజాం కరిష్యే ధ్యానం చేతులు అక్షతలు తీసుకోండి 7 రోజులు ఏ పారాయణం అయితే చేసినామో ఆ పారాయణంలో ఉండే అన్ని స్వరూపాలలో ఉండే పరబ్రహ్మ స్వరూపం మనం ముందు పెట్టుకున్నటువంటి కలశంలో తానై రత్న ఖచ్చితమైన ఆసనం పైన కూర్చున్నట్టు భావన చేసి స్వామి ధ్యానం చేయండి మనసులో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానం ఇంద్రనీల సమప్రభం ఆత్మానాయాతం దేవం అవధూతం దిగంబరం భస్మోద్ధూలిత సర్వాంగం జటాజూటధరే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అక్షతలు తలసంపయామి ఆవాహయామి ఆసనార్థే ఒక పుష్పాన్ని ఆసనంలాగా వేయండి కల్పద్రుమూలే మణివేది మధ్యే సింహాసనం స్వర్ణమయం సురత్నం విచిత్రవస్త్రాంగమచ్యుత ప్రభో గృహాణ లక్ష్మీ ధరణీ సమన్వితః అనగా దేవి సమేత స్వామిం తీర్థపాదదయాకర పాదారవిందయోపాద్యం సమర్పయామి చేతులు కడుగుతున్నట్టు భావన చేసి మళ్ళీ ఒకసారి నీళ్ళని చూసి ప్లేట్ వదలండి ధర్మస్వరూప ధర్మజ్ఞ తులసీ ధామభూషణ కంబుగ్రీవమయారత్నం గృహాణార్ఘ్యం నమోస్తుతే అర్ఘ్యం సమర్పయామి ఉద్దరణితో నీళ్లను స్వామికి చూచి ప్లేట్లో వదలండి 3 సార్లు జ్ఞాన వైరాగ్య సంపన్న భవరోగైక భేషజ గృహాణత్వం అజారత్వం ఇదమాచమనీయతం ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం చేయించండి స్నానం సమర్పయామి ఆవోహిష్టామయోపస్థాన ఊర్జే దధాతన మహేర్ణాన చక్షసే యోశ్వర మోరసస్తస్య భారయదేహనః ఉషదీర్వ మాత్రః తస్మారంగమావోరిశిక్షజాన జిన్వథ ఆపో జలయథాచరః శుద్ధోరక స్నానం సమర్పయామి అందరి పక్షాన పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది
నమస్కారాన్ని చేయండి. గంగాని పుణ్య సరళైః మజానీతై శుభావహైః స్నాపయిష్యామ్యహం భక్త్యా ప్రసన్నో భవ సద్గురు ఆప్యానస్వ సమేతురే విశ్వతస్సోమ వృష్ణయో భవావానిస్సంగధే పయస్నానం సమేతం విశ్వరూపావిరేష కమర్గైరభ్యర్చంతి వత్సం బ్రహ్మ సంతం బ్రహ్మణా వృత్తజంతః బ్రహ్మదేవాన జనజలు బ్రహ్మ విశ్వమిదం జగదు బ్రహ్మణః క్షత్రం నిర్మితో బ్రహ్మ బ్రాహ్మణ ఆత్మనా అంతరస్మిన్నిమే లోకాః అంతర్విశ్వమిదం జగదు బ్రహ్మైవ భూతానాం జ్యేష్ఠో తేన పౌరహదిస్పర్ధితుం బ్రహ్మం దేవాస్త్రయస్త్రిపుంసరాజః ఇమందో యజ్ఞన్నజర్ప్రజానంద ఘృతం పిన్వన్నచరకుం సుధీరవో బ్రహ్మ సమిద్భవత్యాహూదీనాం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తలేపనౌ సమోఢమస్య వాగుం సురే ప్రదద్విష్ణుస్తవనే వీర్యాయ మృగోన భీమ కుచరో గిరిష్ణాః యస్యోరుషత్రిషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అరుణాయ నమః శృంగాయ నమః సువర్ణగే నమః ఉగ్రాయ భీమాయ నమో అగ్రే బాధాయ కదు శివతరాజ అభిషేక స్నానం సమర్పయామి స్నానానంతరం ఉద్ధరణితో నీళ్ళని చూపించట్లేదు స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి స్మరణాంచలం చిత్ర విచిత్ర శోభితం కౌశేయయుగ్మం పరికల్పితం మయా దామోదరం పాపహరణం గృహాణమయాచార ప్రాకృత దివ్య రూపా పుష్పము లేదా అక్షతలు వేయండి వస్త్రం సమర్పయామి కస్తూరికా చందన కర్తమాని కాశ్మీర సంయోజిత గంధసారైః విలేపనం స్వీకురు దేవదేవ శ్రీభూమి వక్షోజల విలేపనార్హం గంధాన్ని సమర్పించండి గంధాక్షతలు వేయండి ఉపగీతం సమర్పయామి పసుపులు వేయండి హరిద్రారంజితే దేవి సుఖ సౌభాగ్యదాయిని హరిద్రాంతే ప్రదాస్యామి హరిద్రానవమిశ్రితాం కుంకుమన్ కామనాదిత్యం కామన్యా కామసంభవ కుంకుమేనార్చితా దేవ గృహాణ సురపూజిత కుంకుమం సమర్పయామి అంటే నీవు కొలిచిన పరబ్రహ్మ స్వరూపము నుంచి వచ్చిన స్వరూపాలే ఇవి మూడు నీ మనసులో ఏ కోరిక ఉందో నీ వంశము వృద్ధి కావాలని ఏ విధంగా అయితే అనుకుంటున్నావో ఆ విధంగా మా ముగ్గురి అంశాలతోటే మీకు ముగ్గురు కుమారులుగా జన్మిస్తారు అని బ్రహ్మస్వరూపంలో చంద్రుడిగా విష్ణు స్వరూపంలో సాక్షాత్తు దత్తాత్రేయుడిగా శివస్వరూపంలో దుర్వాస మహామునిగా జన్మించినాడు. అది ఆ విష్ణు స్వరూపంలో జన్మించినటువంటి ఒక ఆ జన్మ ఏదుందో నిన్నటి రోజు రాత్రి దత్త జయంతిగా మనం స్వామి అవతరించింది రాత్రి పూట కనుక దత్త జయంతిగా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన నిర్గుణ నిరంజన నిరాకార స్వరూపుడై దత్తాత్రేయుడిగా అవతరించినాడు. అది ఆ కథంతా అత్రి మహర్షి యొక్క కథ ఇది. మరి దత్తాత్రేయుడిగా అవతరించిన తర్వాత దత్త లీలలు ఏమున్నాయనేది మీరు రోజు చదువుతున్నారు. దాంట్లో లేనటువంటిది చిన్న కథ 2 నిమిషాలు మీ యొక్క సమయం వృధా చేయకుండా చెప్తాను. దత్తాత్రేయ స్వామి వారు సహ్యాద్రి పర్వతం పైన ఈనాటికి కూడా తాను తపో భగ్నుడై ఉంటాడు. మరి అటువంటి స్వామి యొక్క ఆ మార్గశిర మాసంలో పరమాత్ముడు ఏ రూపంలో ఉంటాడట అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరబ్రహ్మ స్వరూపంలో ఉంటాడు. మరి అటువంటి శ్రీకృష్ణ పరబ్రహ్మ స్వరూపంలో ఉండేటువంటి ఒక స్వామికి దత్తాత్రేయ అవతారంగా మరి ఎందుకోసం మనం అర్చన చేసుకుంటామంటే 7 రోజుల నుంచి కష్టపడి అక్షరము విడిపోకుండా మనసు ఇక్కడ లేకపోయినా మనసులో ఉన్న కోరిక నెరవేరాలనే భావన, అట్లాగే భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహము కలగాలి అనే భావన చేత ఆ దత్తాత్రేయ స్వామి యొక్క దివ్య లీలలన్నీ మీరు విని ఉన్నారు. మరి ఇక్కడ ఉండేటువంటి అనఘాదేవి సమేత అనఘస్వామి ఎందుకు అవతరించినాడు అంటే సాక్షాత్తు మనకు తెలిసిన కథ దత్తాత్రేయ స్వామి అవతరించడానికి అత్రి మహర్షి ఆశ్రమంలో అనసూయాదేవికి ఏదో ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ధర్మపత్నిలు పరీక్ష పెట్టడానికి పతివ్రత లక్షణం చెప్పుకోవడానికి మనం అందరం చెప్పుకునే కథ. కానీ సాక్షాత్తు అత్రి మహర్షి ఏం చేసినాడంటే ఒకే ఒక పరబ్రహ్మ స్వరూపాన్ని పట్టుకొని వింధ్య ఏదైతే సఖ్యాద్రి పర్వతం పైన సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ఉన్నాడో ఆ సఖ్యాద్రి పర్వతం పైన పరబ్రహ్మ స్వరూపాన్ని పట్టుకొని తపస్సుకు కూర్చున్నాడు. తపస్సు కాలం గడుస్తూ ఉంది.
ఎవరు ప్రత్యక్షం కావాలి ఎవరు ప్రత్యక్షం కావాలి అని దేవతల మధ్య చర్చ జరిగితే సాక్షాత్తు ఆయన తపస్సు చేసింది ఎట్లా చేసినాడట అంటే ధ్రువుడు ఏ విధంగా తపస్సు చేసినాడో ఆ విధంగా కొన్నాళ్ళు నీళ్లను విడిచిపెట్టినాడు, ఆకులు అలమలు తిన్నాడు, నిలుచోని చేసినాడు, ఒంటి కాలు పైన తపస్సు చేసినాడు. తన శిరస్సు నుంచి జ్వాలలు ఉప్పొంగి పొర్లిపోతూ ఉంటే దేవతలంతా కలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థన చేస్తే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే ఒక్కసారి అక్కడ అవతరించినారు. అయితే ఆ అత్రి మహర్షి అంటాడు, మరి నేను అటువంటి ధర్మ మార్గం మన మానవులంతా పట్టుకోవాలంటే పరమాత్ముడే ఏం చేసినాడంటే లోక